గారు దయచేయండి. అది కాదు, మడిసిని నడతారేంది? మడిసిని పట్టుకొని నడతారేంది అసలు? ఎవరితోటి బాబు గొడవ పడుతున్నారు? ఆటో వాళ్ళ తప్ప. పక్క వీధి కనుక 5 రూపీస్ అంటాడు, మన వీధి అనగానే రేటు పెంచుతాడు. ఇది వాళ్ళ అలవాట, మన ఏర్పాట. ఇస్తే పోలా అసలే రౌడీలు. రౌడీలా? మనం గోండాలం. పోయాడు లేదు, పోయాడే ఆయన. పోయాడు కాబట్టి బతిపోయాడు. అది క్రికెట్ బంతిని కొట్టేవాడు మొండా కొడుకుని. సరే గాని బాబు, లోనకు వచ్చారు, ఇంకా ముసుకెందుకు భయపడ్డారా ఏమిటి? భయం ఎందుకు తప్ప, ధైర్యమే సాహసం, ఆయాసమే ఉపసం. అబ్బాయి పండితుడే. యారా లెక్కలు కూడా బాబు గారు అటు వెళ్ళకండి. ఏం లేదు తప్ప, నాటు బాంబులు ఏమైనా పెట్టించారే? ఆ గది మా చిన్నమ్మాయి చిత్రగది నాయన. చిన్నమ్మాయి చిత్రగది? ఇంకా సీల్ తీయలే? వీలు కాక సీల్ తీయలేదు నాయన. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని. సరేలే, మంచి రోజు చూసి మంత్రి గారి చేత ప్రారంభం చేయొచ్చు, ఆ తర్వాత అందరం ఆరంభం చేయొచ్చు. ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా అని. దండేసి దండం పెట్టలే కానీ దౌడు పడతారు. సరే గాని ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది నాయన. కప్పేసి కడుచి కలకల ఆడిపోతుంది. వాసన చూస్తేనే వాలిపోవాలనిపిస్తుంది. చూడండి. చూసా, ఏమి కుత్తి బలుపులు, ఏమి కర్ర బలుపులు బ్రహ్మాండంగా పెట్టించావే. అంతేకాదు నాయన, సిరుగు ఫ్యాన్లు, కొనుగు మిషన్లు కూడా పెట్టించా. అవి అవసరమే దేనికో. వచ్చినాడు కొల్ల తప్పినప్పుడు స్విచ్ ఆన్ చేస్తే మిషన్ అదే పని చేస్తుంది. సరే కానీ ఎక్కడిది బ్యాడ్ స్మెల్? ఎవరిది గది? ఆ గది నాదేలే బాబు. ఇలా పూజ పట్టించావే? వెనక మధ్యలో వెంకట స్వామి ఉన్నప్పుడు నా గదిని రుద్ది శుద్ధి చేసుకొని ముద్దుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనే ఆయన అర్థం లాంటి నా గది అడవిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరకలేక తీసేసాం. లత్తప్ప, నువ్వు అటు ఫీల్ అయితేనే ఫెయిల్ అయినట్టే. వ్యవసాయమైన మానుకోవచ్చు కానీ వ్యాపారం మానుకోకూడదు. 4 కూలీలు పంపిస్తా, కర్రగా చీపురు కట్టి పూస్తులు పెంచి బండలు కడిగి సున్నం కొట్టి చోకు చేయించు, రుచావుడి కానీ మనకు ఊరు పమ్మటుంది, కారు రమ్మంటుంది. నాకు నా గదికి అందం అలంకారం ఎందుకులే నాయన. సరే కాని బాబు, గదులు చూశారు, గదుల్లో అలంకారం చూడండి. నామాల స్వామి, నాగేంద్ర స్వామి, నటరాజ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీస్ ఆయన ఫోటో పెట్టించకపోయావా? ఆ ఫోటో దేనికి బాబు? ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చింతపండు అతికించినట్టు బాబు. అన్ని ఫోటోలు చూశారు, ఈ ఫోటో ఎవరితో చూడండి. ఎవరిదా ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. ఏందా ఫోజు? నువ్వేందా కాలు పైకి ఎత్తుతున్నాడు, ఎవడో హోంవర్క్ పెడుతున్నాడుగా అన్నా. అది నాటకంలో ఎండింగ్ సీన్. ఓహో, ఎండింగ్ లో బెండింగ్ అనమాట, చివరిలో రన్నింగేగా. అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అత్తతో హాస్యం లేదు, ఆనందం లేదు కానీ అమ్మాయి వస్తుంది నాయన. తమరు వచ్చారని సింగారించుకుంటుందా? షూటింగ్లకి ఏమైనా అదేంటి పాప అలా అంటారు? తమరు వస్తున్నారు అని తెలిసి షూటింగ్లకు మీటింగ్లకు పంపిస్తానా? పంపించాలి మరి, పిలిపించు. అమ్మి, నా సుబ్బారావు గారు అని ఒకే రీతిని కలవరిస్తీ కదే. ఇదిగోనమ్మ వచ్చాడు నా వరాల కుప్పమ్మ. ఏంది కుప్ప అన్నావు? అప్పు కోసమా? ఏంది అప్పు కోసం అయితే నైస్గా తప్పుకుంటారా ఏమిటి? తప్పుగా గొప్పగా ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత అయితే ఉండద్దు. ఏం చెప్పమంటారులే బాబు, వేస్ట్ మాటలేం చెప్పదు, ఉన్నది చెప్పు. అమ్మాయి మిమ్మల్ని మేజవాణి కచ్చిలో చూసిందట. ఎదురు నుంచే వెనక నుంచే? ఏమన్నా చూసింది అమ్మాయి కదా. అట్ట కాదులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనపడతారు, కొండకి సట్టు పట్టినట్టు. ఎదురు నుంచి అయితే చూడగానే కళ్ళల్లో పడుద్ది. ఏంది నాయన చూడగానే కళ్ళల్లో పడేది? కనపట్ల రంగనాయకులు సంపంగనామాలు. ఆ నామాన్ని నామాలను తేలిక తీసే బగల తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా 100కి 100 పాలు చలామని. మీ చలామణి మాట ఎలా ఉండా? ఈ ప్రొద్దు మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటే కలవరంతలో మంచంలో ఎగిరెగిరి పడుతుంది. అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడుతుంది. అవును బాబు. తప్ప మంచం కింద ఎవడన్నా ఉండాడేమో చూడు. అదేం కాదు, మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీళ్ళు కూడా మానేసి. అజీర్తి కాదు, ఆయాసం కాదు. సేల్ ట్యాక్స్ వాళ్ళు చూస్తే చిల్లర కొట్టోళ్ళు కంగారు పడతారే, అలా పడుతుంది. అదే పోలీసు వాళ్ళని చూసి పోరంబోకళ్ళు భయపడ్డట్టు. అలా ఎందుకు అనుకోరు? మున్సిపాలిటీ ఆఫీసర్ను చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డట్టు. అసలు నేను ఇల్లు బయలుదేరిన వేళ చాలా మంచిది. ఏం జరిగింది? టైగర్ లేదు, టైగర్ ఉండండి బాబు. అమ్మి, టైగర్ అంటే ఏమిటే? అత్తమ్మ గారు మీకు ఇంగ్లీషు రాదా? రాకేమన్నా ఆయన రొచ్చు వచ్చేసి రేపు బట్టతలానికి ఎందుకురా బర్మా సుట్టని, ఈ ముండకెందుకో ఇంగ్లీషు, సింగుడకెందుకురా పత్తి పేరమన్నట్టు సుబ్బారావు గారికి ఎందుకో మాతో సరసాలు. టైగర్ అంటే లత్తప్ప కుక్క. నేను అనుకోలే, సునకం సుబ్బారావు గారు అనుకున్నా. అసలు కుక్క మాట దగ్గర నేను నిద్రలేస్తే మా బోడెప్ప ముఖం చూసా, అమ్మతోడు దాని ముఖం చూస్తే ఎదురు అది ఎల్లికల పడ్డట్టే ఏదో లాభం తగిలిందనమాట. మీరు ఏ ముఖం చూసినా ఈ ప్రొద్దు మా అమ్మాయి మాత్రం ఎవరితో మంచి ముఖమే చూసింది నాయన, లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా అని. ఏ ముఖమో ఎందుకు లత్తప్ప, సిరిగల్ల ముఖం, చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే. ఎవరిది బాబు? నీదే లత్తప్ప.
ఓసని ఇరుపు తగలబడగదే. అందుకే సకాలంలో కురవాల్సిన వర్షాలు కురవకుండా మారుకున్నాయి. లతప్ప నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా బొట్టైనా తొడవని గట్టి ముత్తైదివి. ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్ట లాంటిది అనేవి కదా. తమరు మాత్రం ఏం తక్కువ మన భారతదేశానికి పొల్లకట్టు లాంటి వాడు. నిజమేనంట. అయినా తమకేం తక్కువ? ఎరుపు తక్కువ, ఎత్తు తక్కువ, అందం తక్కువ, మందం తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ. లతప్ప ఏం బాబు గారు ఇవన్నీ మనకు ఉంటేనే అంటున్నావా లేకపోతే మీ అలవాటు ప్రకారం అంటున్నా? అదేమిటి పాప అలా అంటారు? పెద్ద ముండను పెడేలున అబద్ధం ఆడగలనా? చూడండి, మీ అందము మీ చందము, మీ అందము మీ చందము, మీ ఐశ్వర్యం మీ చతురుదయం పరికించిన భరతనాట్యం నాయన. మరి ఇది భంగిమ. నీ భంగిమను నాశనం గాను ఒంగోలు బస్ స్టాండ్ అని తెలుపు చేసేవే. నేను వచ్చింది నీ భంగిమలు చూడడానిక, అమ్మాయి బామా కలపని చూడడానిక. పిలిపించు అమ్మాయిని. అమ్మ కడుపు మాడ ఎవరని తెలియదు. తొందరగా పిలిపించు. కొట్లో గుమ్మస్తాలు కూడా లేరు. పొంగు మీద ఉండాలి నాయన. అనికి తెలియని సంపడం తొందరపడబాక. అమ్మి బాబు గారు వచ్చి ఇంతసేపు అయినా లోనికి రమ్మని రేమే. ఇన్ని నాళ్ళకు వచ్చాడని కోపమా ఏమిటి? ఆయనకేం కరిమే రంగనాయకి ఇంటికి పోవటానికి. రూపమనగా మన్మధుడు, శర్మం అన్నంలో తప్ప అక్కడ వచ్చింది. భాగ్యమనగా కుబేలుడు, అది కూడా తొందరగా కానివ్వండి. దానమునకు కర్ణుడమ్మా. మా తాతగారు ఏనాడో ధర్మం చేశాడు. కొట్లో నిలవ ఉన్న పంచెలు. టీవీకి రారాజమ్మ. కాకపోతే ఆయన మడుగులో దూరాడు, ఈయన మన కొంపలో దూరాడమ్మా. ఆ నడక చూడవే అచ్చం అత్తరమ్మే సత్తార్ సాహెబ్ ఎడకే తల్లి. ఇంకా నయ్యం లుంగీలమ్మే లంగడా సాహిబ్ నడక. ఆ రంగు చూడమ్మా. ఇస్పేటాసు కదా తప్ప రెడీ క్యాష్. అమ్మో అమ్మో ఎటు మొక్కుతుందేనే ఈ త్రాసు. ఎటు మొక్కితే ఈ ముండకేమి లాసు. అన్ని ఈడేదో లాసు లాసు అన్నాడు. ఇదాడో క్లోజ్ అయిపోయి నాసి రకం లాగుంది. నాసు రకం అయితే గుంజుకొని నంచుకోవు. మధ్యగానే వాళ్ళ మామిడికాయ ముక్కలాగా. అమ్మ సరే కానీ బాబు ఆ రంగనాయకి ఇంటికట్ట వెళ్ళకండి. అమ్మాయి బాధపడుతుంది. నేను అన్న తప్ప ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ ఈడ్చుకెళ్తే కాలు పట్టా చెయ్యి పట్టా చీ కాదులే కన్నవ బట్టి 4, 5, 6, 7 సార్లు శాంపిల్కి వెళ్ళి అంతే. 7 సార్లు వెళ్ళా ఇంకా శాంపిల్ గానే ఉందా? సున్నా కలిపితే కదా లత్తప్ప పట్టింపు. సున్నా కలుపుకోలేకపోయారు. పట్టింపు లేకుండా పోయేది. లత్తప్ప సున్నా కలిపితే నేను చూడగలిగేవాడిని. ఏనాడో రద్దు అయిపోయి పెద్దల్లో కలిపి తద్దనాలు పెట్టేవాడు కూడా ఇసుకు పుట్టేది. నాకు తెలవక అడుగుతా దాని ఇంటికి వెళ్ళటం తప్పంటావా? తప్పున్నారా? తమరెక్కడ? తమ దర్జా ఎక్కడ? రాలుగై ముండ రంగనాయకి ఎక్కడ? మీలాంటి వాడు అలాంటి దానికి గుమ్మం తొక్కవచ్చునా అని. లతప్ప బాబు గారు ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే కాండ్రించి కేకరించి ఆపండి బాబు. ఆపుకొని సర్దుకొని సరిపడి బుట్టలాగా మింగండి. ఏమనాయన ఇంత వచ్చింది? మీకు ఎప్పుడు రాదా? రాదు బాబు. శాంపిల్గా కూడా రాదా? వచ్చినా వారకానికి అంతో ఇంతో వస్తుంది కానీ మీలా వరద కొడుచుని ఒండ్రులో మాత్రం ఇంత రాదు. ఇంకేం వస్తుంది? ముండగా తడారిపోయింది. చక్కగా సెలవిచ్చారు నాయన. మీలాంటి వాళ్ళు మొత్తం మడారిపోయి మా కొంపల దూరంగా లేని మాకు తడారిపోతే తప్పేముంది? సరే కానీ బాబు మనకు అదే ఉన్నదా? ఏం తిక్క కాదు బాబు. ఓహో తీట. తిక్క కాదు తీట కాదు. మరేంది? ఇలా దగ్గర రండి. వద్దులే. అమ్మాయి చూస్తే నీకోసం వచ్చారనుకుంటది. ఇక్కడే ఉంటా. ఫోన్లో చెప్పాడు. ఫోన్లో గీళ్ళు నాకేం తెలియదు నాయన. పొయ్యుదుకునే గొట్టంలో చెప్పాడు చెప్తాను. ఎట్టగడ చెప్పు నాకు అర్థమయ్యేటట్టు చెప్పు. అదే బాబు గారు వ్యాపారం. ఏది వ్యాపారం? ఏది ఇమ్మడమో వ్యాపారం? నీ అమ్మ కడుపు మాడ ఎవరం తెలియదమ్మా. అయ్యో మీకు అర్థం కాలేదు నాయన. మా లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని బ్రోకర్ ముండా కొడుకులు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టించారు. అయినా సంగతి మనకు ఎందుకులే బాబు. అదే బాబు నల్ల మందు వ్యాపారం. అది స్మగుళ్ళ వ్యాపారం. వాళ్ళంటే బాగా అడుగుతారు. ఇకపోతే 7 కడ్డీలు వెనక నడతారు. విషయం తెలియదే. నల్ల మందు అడిగావు. అవును బాబు. మనకు లేదు. మన అత్తారు కొన్ని అవసరమా అని మెల్లకంటారే. పూటకు తులంన్నర కానీ పూర్తిగా పడుతుంది. ఓ అబ్బో ఇది గజమన్నారా? పన్నా పెద్దని బడాయికి అన్నారు కానీ పెద్ద చిన్నదని మాత్రం బయటపడరు. సరే ఈ రేత్రి జాగ్రత్త చేసి తెల్లవారుదాము ఎల్లి మార్నింగ్ మనసులో పెట్టి తాటికాయ ఇంత శుద్ధంపుతా. చాలా సైజు పెంచిన. తమరు సైజు పెంచితే నా సంచి పట్టొద్దు. ఎట్టా తింటా? ఎలా ఏమిటి ఆయన? అల్లుడు గారి పేరు చెప్పుని నైస్గా ఐస్ క్రీమ్ లాగా అరచేతులు వేసుకొని. ఏది జంతువులు తిన్నట్టు స్పూన్లు లేవు? స్పూన్లా అయితే మన ఇంటి అన్ని సాసరలేనన్నమాట. దానికేమి కర్మ నాయన. పెద్ద పెద్ద పేషెంట్లు కూడా ఉండే. వాటిని తీయొద్దులే. సరే మీ దగ్గర సిగ్గుమాలింది ఉంటే. నేను వచ్చింది ఇప్పుడాక మీ బాసన కొండబడ్డది. ఇన్ని సామెతలు వేసే సంకలు తట్టారు. ఆ మాత్రం అర్థం కాలా? సిగ్గుమాలిందంటే
చుట్టపేక ఏంది నువ్వు చుట్టగా కాలుస్తా పెద్దగారు కొన్ని అమ్మాయి అంటే బాధపడ అయినా మానుకోరాదు చూడు ఆ చూడ ముచ్చడైన పెదాల పైన ఆ మచ్చలేమిటి ఎక్కడో కాని రాని చోట మాకు ఒక మచ్చ ఉంటేనే మీరు నచ్చుకున్నారే మీకు ఒంటి నిండా మచ్చలే కదా నాయన మీ మచ్చల సంగతి చెప్పండి ఓ సరినాగమ్మా మాకు ఒంటి నిండా ఎన్ని మచ్చలుంటే ఇంటి దగ్గర ఇనం పెట్టిన లచ్చలు ఉన్నట్టే మీ గనక మచ్చలు పుట్టినయో పుచ్చి పురుగులు పడ్డట్టే మీ వ్యాపారానికి డేంజర్. ఇదిగో నాకు చుట్టభ్యాసం దిగిన సిగరెట్ ఇస్తా కాల్చుకో. సిగరెట్ నాకు ఎందుకులే బాబు గిడితే 4 పట్లు పట్టు గిట్టకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చేయి. నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను. నలిపానా నీకు పనికిరాదు. ఈ దేవుడు పేరు నాకెందుకు నాయన. నాకు కావాల్సిన 1 రూపీస్ ఇస్తే. ఎంత లతప్ప? 1 రూపీస్. 1 రూపీస్ ఇదేమన్నా మంచికి వచ్చిందా? లతప్ప ఎంత అడిగింది? 1 రూపీస్. 1 అదేంటి బాబు నా సంచి పిసుకుతున్నారు? ఐఎమ్ సారీ లతప్ప, ఇప్పుడు దా పిసికింది నీ సంచా? నా జేబు అనుకున్నాలే. అమ్మా బాబు గారు జేబులో చేయి పెట్టాడు, సొప్ప తీసినాడు. నువ్వు అడిగింది 1, నేను ఇస్తుంది 10. ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు. ముంగరాలు ఏమి లాగింది లాభం 2, 3, 4. అమ్మో ఈ ముండ దగ్గర చాలా విద్యలు ఉన్నాయే. అమ్మా బాబు గారిని చిల్లర డబ్బులు అడిగితే 10 రూపాయలు చెక్కు చేతిలో పెట్టాడే. అయినా బాబు గారు చెయ్యి బంగారం చెయ్యమ్మా. తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పచ్చివాతం వచ్చి పడిపోయినా అడయానికి అన్నట్ట బాబు గారు. అయ్యో 7 సమయం తుప్పర్ల పైన పడదంటే అది నోరా పంచాయతీ బోర్డు పంప. 16 సంవత్సరాలు పెంచి అమ్మాయిని మొగడు మొక్క వేరుకుడుగా మీ చేతిలో పెడుతున్నా. అమ్మాయి మన్మద మొలక నాయన. అమ్మాయి మన్మద మొలకాయ, అమ్మ మార్కాపురం పలక. అబ్బాయి 3 గిలక. ఈ గిలకల పిలకలతో తీసి పిలిపించు అమ్మాయిని. రామ్మా రావే బాబు గారు రాగలేకపోతే తొందరగా పిలిపించి కొట్లో గుమస్తాలు కొడలేరు. అదేంటి బాబు మొత్తాన్ని వరుస పెట్టి తీసేది. దేనికని? కరోనా వచ్చిందని మొత్తాన్ని వరుస పెట్టి తీసేసా. మధ్యాహ్నం దాకా మయ్య చూసుకోవడం, ఆ తర్వాత నేను చూసుకోవడం. ఏంది చూసుకునేది? వ్యాపారం. వ్యాపారం అంటే వ్యాపారం. తొందరగా పిలిపించు. సరే కానీ బాబు తప్ప తుడుచుకోండి. అదిగా తుడుచుకుంటాలని నీ అమ్మకడు మాడ. అవును ఎవరికి వెంకట గారికి చెప్పినా లేకపోతే వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఎవరికి చెప్పినా 2 ఫ్యాన్లు బిగించరు, 2 ఏసీలు బిగించుకోకూడదు. నీకు అడుక్కోవడం తెలియదు అసలు. అవసరం లేదు నాయన. ఈ వర్ధంతి సందర్భంగా మీ కొట్లో సరుకులు తెచ్చారంటే వాళ్ళ 5 అన్నదమ్ములు కలిసి. అవును సేమ్ కుర్తుల మన దగ్గర హోల్సేల్ కొట్టు మన దగ్గర మీ కొట్లో సరుకులు తెచ్చారా? తెచ్చుంటారు. పోయిన ఆదివారం మీ నాన్న బాయికల కోసం ఈ ఊరు వచ్చాడు. ఎవరు? కేవీపాలెమా? కేవీపాలెం. మయ్యరాడే ఆదివారం రోజు వచ్చాడు బాబు. అది గుమస్తాలు లేకపోయి ఉంటారు, మయ్య వచ్చి ఉంటాడు. అవును నేను వాకిట్లో కూర్చొని ఉండా. లతప్ప ఏమిటి వాకిట్లో కూర్చొని ఉండవు అని పలకరించాడు. మయ్యా మనిషి కనపడితే ఎవరినైనా పలకరిస్తాడు, ఆడవాడు కనపడితే ఇంకా ఎక్కువగా పలకరిస్తాడు మయ్య. అవును నాయన. ఏం లేదు బాబు గారు, ఇంట్లో గాలి తోలట్లేదు, ఒక్క పోస్తుంటే వచ్చి వాకిట్లో కూర్చున్నాను అని. గాలి తోలపోతే ఎవరైనా చేసేది ఏముంటది? ఆ మాటకు మీ నాన్నగారు ఏమన్నారు తెలుసా? లతప్ప నువ్వేం బాధపడబాక మయ్యా, ధైర్యం చెప్పట్లా ప్రకాశం జిల్లాలో నెంబర్ 1. అవును బాబు. లతప్ప నువ్వేం బాధపడబాక, అబ్బాయి చేత 2 ఫ్యాన్లు పంపిస్తాను బిగించుకోమన్నాడు. మయ్య అన్నాడా? అన్నాడు బాబు. మయ్యాడే అన్నాడు బాబు గారు. అయినా మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత పేరుందని. ఈ ఊళ్ళో ఏంది ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉంది మయ్యకి పేరు. మయ్యని 3 పార్టీలు ఎంటపడ్డారు ఎంపీగా పోటీ చేయమని. మయ్య 6 నెలలు ఆలోచించి 3వ నెలలో చెప్పాడు. ఏమని? అబ్బాయి మనం మాత్రం ఎలక్షన్లో పోటీ చేయొద్దు, ఊరకిచ్చే పనితే ముఖ్యమంత్రి పదవి తీసుకుందాం అన్నాడు మయ్య. ఊరకొస్తే ఉప్పైనా తింటాం వల్ల ముఖ్యమంత్రి పదవి కావాలంటే ముఖ్యమంత్రి. ఈ ముండకెందుకో రాజకీయం. తొందరగా పిలిపించు. సరే అది సిగరెట్ గదిలో పెట్టి మా సేమ అడిగినట్టు ఏంది అసలు గాలి లేకుండా. తొందరగా పిలిపించు అమ్మాయి. కాసేపు ఆగండి బాబు. 1 గంట దాటితే గాలి తోలిద్ది. మా ఇంట్లో ఎప్పుడు గాలి తోలుతానే ఉంటుంది. 1 గంట కాడ నుంచి 1 గంట కాడ నుంచి మా ఇంట్లో ఎప్పుడు గాలి తోలుతానే ఉంటుంది. ఏ గాలి? ఏసీ గాలి నాయన, ఏసీ గాలి. నేను పైర గాలి అనుకున్నాలే. పైర గాలి ఇప్పుడు తోలలేదు ఆయన. సరే కానీ బాబు, ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటా. అడుక్కోనికి ఇబ్బంది ఏముంటుంది? ఒంగోలు దాకా అడుక్కోనికి అడ్డమే వెళ్ళిపో. అడుక్కోవడం ఏంటి బాబు? అడుగుతాను అన్నాను. నేను అన్నది కూడా నీకు అర్థం కాలేదు వ్యవహారం. అదే బాబు గారు, ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పెడుచుకుందామనుంది.
మన కుదరదు. అయ్యో. మన ఖాళీ ఉండలేదులే. మయ్య చేత పెట్టిస్తాబా. అయ్యో మీరు అపార్థంగా ఆలోచించారు బాబు. మీ చేత 14 కేజీలు వడ్రానం పెట్టుకుందాము అనుకున్నా. ఎన్ని కేజీలు? 14 కేజీలు. అడుగు పెట్టి అరగంట కాలేదు అమ్మ కడుపులో మన 14 కేజీలు వడ్రానం. పిలిపించి అమ్మాయినే అంత ఉత్తవారమేనే రామ్మారా. నేనేమో అనుకున్నా. అరే బాబు ఒక విషయం మీతో చెప్పడం మర్చిపోయా. మా అమ్మాయిని అలా తాగటం కానీ ఇలా వాటేసుకోవడం కానీ పొరపాటున కాలు పైన వేయటం కానీ చేయబాకండి. ఖర్చు పెరుగుద్ది. ఖర్చు పెరిగిద్ది తప్ప బాబు గారు అన్నామనుకో ఎంత అవుతుంది? మీరు ఊరిగా మా అమ్మాయిని అలా అన్నారనుకోండి 500 అయింది. ఇట్టంటే 1000 రూపాయలు ఇవ్వాల్సిందే బాబు. ఒకవేళ పొరపాటున జారి పైన పడితే మీ ఆస్తి మొత్తం రాసి ఇవ్వటమే. ఆ మొదటిదే ఖాయం చేసుకోబో. 500 అలాగే నాయన తొందరగా పిలిపించు. ఆయన వికారంగా ఉంటేనే మనకు లకారం పలికేది. ఈయన ఏమాత్రం ఆకారం ఉండో మనకు శ్రీకారమేనే. నా తల్లి నా మాట విను రామ్మ రావే. తప్ప అమ్మాయి వస్తుంది ఆయన. అది కాదులే ఎక్కువసేపు ఉంటే నాకేమో దడ మయ్యకేమో కొనుక్కు. అందుకోసమే ఆయన మా అమ్మాయి తొందరగా వస్తుంది. తొందరగా మీ పని వైనం చేసిద్ది. మీరేం బాధపడాల్సిన పనిలా. ఒకవేళ మా అమ్మాయి వల్ల కాకపోతే మీ పని చేయటం నన్ను పిలవండి, నేను వచ్చి మీ పని ఎమ్మటనే చేసేస్తాను. అసలు పనే మానుకున్నావు అసలు ఎవరు ఆ మాట అనబాగండి. ఆయన అమ్మాయిని పిలుచుకొస్తారు. తొందరగా పిలిపించు. వాంతి వచ్చిన భ్రాంతిలాగా నటివే. వాడి దగ్గర ఉన్న మూట కోసం బాగుపడిపోతావమ్మా. నా మాట వినవే, నా మాట విను. వేసే ముండ గోలి 6 నెలలు అనుకోవాలి ముండ. అమ్మా ఈ మూట కంటే వాళ్ళ అయ్యేది ఇంకా పెద్ద మూట అంట అమ్మా. బాగుపడిపోతా. ఎవరు మూట వాళ్ళదే. తొందరగా పిలిపించు. ఎందుకే భయపడతావు? భయపడాల్సిన పనే ఉంది. వీళ్ళ అయ్యే నన్నేం చేయాలి, వీడు మాత్రం నిన్నేం చేస్తాడు? కన్న తల్లిని చెప్తున్నాను, నా మాట రామ్మ. మైకి అంత మంచి పేరు ఉందన్నమాట. భయపడాల్సిన పని లేదమ్మా, వాడి దగ్గర అంత మూట ఉంది.